ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ జనవరి 12వ తేదీన విడుదలవుతుందని అందరూ భావించారు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ అలానే వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కలిపి ఒకేసారి బీసీసీఐ జట్టును కూడా ప్రకటిస్తుందని వార్తలు కూడా రావడం జరిగింది. అయితే బీసీసీఐ అనూహ్యంగా జనవరి 11వ తేదీన ఇంగ్లాండ్ టీ20 సిరీస్కి సంబంధించి మాత్రమే స్క్వాడ్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే జనవరి 12న మిగతా సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ని ప్రకటిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. అయితే జనవరి 12న ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కి డెడ్ లైన్ అని ముందు నుండి ప్రచారం సాగినప్పటికీ మరి డెడ్ లైన్ లోపు టీమిండియా స్క్వాడ్ని ఎందుకు ప్రకటించలేదు? ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన స్క్వాడ్ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం జనవరి 12వ తేదీన రావాల్సిన భారత జట్టు స్క్వాడ్ ఒక వారం డిలే అయినట్టు సమాచారం. అంటే జనవరి 18 లేదా 19వ తేదీలలో స్క్వాడ్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆలస్యానికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే ఐసీసీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకుంది. ఎలాగో ఇప్పుడు ప్రకటించబోయేది ప్రొవిజనల్ స్క్వాడే. ఐసీసీ రూల్స్ ప్రకారం ప్రొవిజనల్ స్క్వాడ్ ని సాధారణంగా సిరీస్ ప్రారంభానికి ఒక నెల రోజుల ముందు ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్ స్క్వాడ్ లో మళ్లీ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఈసారి ఐసీసీ ప్రొవిజనల్ స్క్వాడ్ ప్రకటించే డెడ్ లైన్ డేట్ ని ఒక వారం ముందుకు జరపడమే జరిగింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ డెడ్ లైన్ డేట్ కి మధ్య గ్యాప్ 5 వారాల పైనే ఉంది. కాగా ప్రొవిజనల్ స్క్వాడ్ ప్రకటించే విషయంలో ఐసీసీ ప్రతి జట్టుకి ఈ డెడ్ లైన్ విషయంలో కొద్దిగా వెసులుబాటు కూడా ఇస్తూ ఉంటుంది. ఒకవేళ జట్లు డెడ్ లైన్ తేదీ కల్లా ప్రొవిజనల్ స్క్వాడ్ ని ప్రకటించలేకపోతే వారు ఎక్స్టెన్షన్ ని తీసుకోవచ్చు. దాన్ని ఐసీసీకి ముందుగా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫైనల్ స్క్వాడ్ మాత్రం సిరీస్ ప్రారంభానికి ఒక వారానికి ముందైతే తప్పకుండా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి ఫిబ్రవరి 12 కల్లా ఫైనల్ స్క్వాడ్ వివరాలను వెల్లడించాలి. ఇందులో ఎటువంటి మార్పులకు ఆస్కారం ఉండదు. కానీ ప్రొవిజనల్ స్క్వాడ్ విషయంలో అలా కాదు. ఫైనల్ స్క్వాడ్ ప్రకటించేలోపు ఎన్నిసార్లైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రొవిజనల్ స్క్వాడ్ విషయంలో ఎటువంటి ఖచ్చితమైన స్ట్రిక్ట్ రూల్ లేదు కాబట్టి ఎక్స్టెన్షన్ కావాల్సిన జట్లు తీసుకోవచ్చు. కాబట్టి టీమిండియా ప్రొవిజనల్ స్క్వాడ్ ని ప్రకటించే తేదీని ఒక వారం పాటు పొడిగించింది. జనవరి 18 లేదా 19న బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ని ప్రకటించనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.